చూసుకున్నట్టయితే నాకున్న ఇన్ఫర్మేషన్ మేరకు 2580 చిల్లర వార్డులలో పోటీ అయింది. మొత్తం 117 మున్సిపాలిటీలు కార్పొరేషన్ కలిపి 2580+ వార్డ్స్లో మరి ఎన్నిక జరిగితే బీఆర్ఎస్ నాకున్న ఈ నిమిషానికి ఉన్న రిపోర్ట్ ప్రకారం దాదాపు 730 దాకా మాకు ఇప్పటికే ఫలితాలు వచ్చినాయి. ఇంకొక 10-15 పెరిగితే పెరగవచ్చు. ఓవరాల్గా 740-750 దాకా వస్తాయి వార్డులు అనేది మా అంచనా. అంటే దాదాపుగా మీరు చూసుకున్నట్టయితే ఒక 30% పైగానే ఇక్కడ కూడా ఫలితాలు వచ్చినాయి. దానికంటే కూడా ముఖ్యంగా చాలా వీరోచితమైన పోరాటం. నిజంగా చెప్పాలంటే కొన్ని చోట్ల ఇవాళ అధికార పార్టీ తట్టుకోలేక ఇవాళ గద్వాలలో ఒక వార్డులో 4 సార్లు రీకౌంటింగ్ చేయించారు. అంటే కాంగ్రెస్ గెలిచేదాకా రీకౌంటింగ్ చేసి ఆఖరికి ఒక ఓటుతో గెలిచిందని చెప్పి అధికారులను అడ్డం పెట్టుకొని గద్వాలలో ఒక వార్డు నెగ్గే ప్రయత్నం చేసినారు. వర్ధనపేటలో ఈ నిమిషానికి మనం ఇక్కడ మాట్లాడుతున్నాం, అక్కడ ధర్నా నడుస్తుంది. మా కౌన్సిలర్లను ఎత్తుకొని పోయి గెలిచిన కాడ రీకౌంటింగ్ 4 సార్లు చేసి అక్కడ కూడా ఇదే ప్రయత్నం. చౌటుప్పల్లో ఇదే రకమైన ప్రయత్నం. అంటే అధికారులను, అధికార యంత్రాంగాన్ని, అధికార బలాన్ని అడ్డం పెట్టుకొని గెలిచినమా అంటే గెలిచినాం అనిపించుకోవడానికి సాంకేతికంగా నానా తంటాలు కాంగ్రెస్ పార్టీ పడతా ఉన్నది.